ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని కౌటాబి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు 6 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండేదని కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రమణారెడ్డి, గంగాధర్, రామరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొని సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈరోజు ఎన్ఆర్ఈఎస్ భాగంగా మన కౌటాబి గ్రామంలో మన రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మన సీసీ రోడ్డు పూజా కార్యక్రమాలు ఈరోజు ప్రారంభం కావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటిదంటే ఆ రోజు మేము టీఆర్ఎస్లో పనిచేసిన కార్యకర్తలందరము మేము ఇంటింటికి ప్రచారం చేసి గౌరవనీయులు శ్రీ అనిల్ యాదవ్ గారిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా మన గ్రామానికి 6 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులు రావడం జరిగింది. మేము ఒక వారం రోజుల కిందట మన గౌరవనీయులు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ను కార్యకర్తలందరూ కలవడం జరిగింది. మన సాగర్ రెడ్డి కానీ, రమణారెడ్డి కానీ, విజయరెడ్డి కానీ, రామరెడ్డి కానీ, మురళీరెడ్డి కానీ, వెంకటనరసాయి కానీ, మాజీ సర్పంచులు తర్వాత కార్యకర్తలంతా కలిసి తన ఒకటే మాట చెప్పిండు, మీరు కార్యకర్తలంతా బాగుంటే మేము కూడా బాగుంటాం. మీరందరూ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేసుకొని మనకు ఏదైతే మెయిన్ రోడ్ మంచి కనబడేటట్టు ఉన్నదాన్ని మీరు దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి తన కోరడం జరిగింది. ఈరోజు మా జేఈ గారి సహకారంతో కూడా మా ఎమ్మెల్యేకు ఫోన్ చేయడం జరిగింది. వివిధ కారణాలు పెళ్లిళ్ళు ఈరోజు అత్యధికంగా ఉండడం వల్ల ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారు రాలేకపోవడం జరిగింది. మీరు ప్రారంభం చేయడం జరిగింది. నేను త్వరలో వస్తానని చెప్పి మేము మా టీఆర్ఎస్ కార్యకర్తలందరము మేము ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. జై అనిల్ అన్న, జై జై అనిల్ అన్న. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.